హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా వివరణ ఛానల్. ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఒక మామిడికాయ వేసి చేస్తున్నాను. పప్పు కందిపప్పు, 100 గ్రాముల కందిపప్పు, ఒక మామిడికాయ, దాంట్లో సగం 2 సార్లు పప్పు కడుగు, 2 టమాటాలు కూడా వేస్తున్నాను. సార్లు కడుక్కున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేసుకోవాలి, కొంచెం నూనె వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మామిడికాయ కూర్చొని వేసుకోవాలి. పసుపు, ఒక మామిడికాయ ఫ్రెండ్స్, ఇది మెత్తగా ఉంది కానీ చాలా పుల్లగా ఉంది. ఫ్రెండ్స్, సగం వేసి సగం స్టోర్ చేసి పెడతాను. ఫ్రెండ్స్, మళ్ళీ వాడుకోవడానికి బాగుంటుంది. పులిహోర రైస్ చేస్తాను ఈసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పులు వేస్తా, సగం వేసి సగం పక్కన పెట్టేస్తాను. చాలా పుల్లగా ఉంది. ఫ్రెండ్స్, మా వారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇచ్చారు. వాళ్ళ చెట్టుకి మెత్తగా అయింది, కింద పడింది, అందుకే మెత్తగా అయింది. ఫ్రెండ్స్, చెట్టు మీద నుంచి కింద పడ్డది, కానీ చాలా పుల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదేమో పచ్చడి పెడతాను. ఫ్రెండ్స్, కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చడి పెట్టేస్తాను. ఇలా కింద పడ్డది వీటికి కట్ చేసి పెట్టాను. ఫ్రెండ్స్, పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా, అది వేరే వీడియో చేస్తాను. ఇప్పుడు పప్పు సగం ఉడికింది. ఫ్రెండ్స్, తర్వాత 2 విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తాను. ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ గుజ్జు వేసుకుంటాను. పుల్లగా ఉంది కాబట్టి ఇది ఉడకదు ఫ్రెండ్స్. చాలా రోజులు నేను మామిడికాయ వేయక, ఫస్ట్ టైం మీరు ఈ సంవత్సరం. వాయిస్ డల్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, కొద్ది హెల్త్ ఇష్యూ ఉంది. ఫ్రెండ్స్, అందుకే అలా వస్తుంది. 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. అయిపోయింది. ఫ్రెండ్స్, కడిగి వేస్తున్నాను, డబ్బా కడిగి వేస్తున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఇది వేస్ట్ కానివ్వరు. ఇంటి పని అనుకుంటాం కానీ చాలా పని ఉంటుంది. ఫ్రెండ్స్, తెలియని పని ఇది, కనిపించని పని. కారం వేసుకుంటాను, 1 స్పూన్ సరిపోతుంది. ఫ్రెండ్స్, కారం ఎక్కువ ఉంది, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఫ్రెండ్స్, ఓకేనా. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, సగం వేసి సగం పెట్టుకుంటాను. సగం వేసుకున్నా. ఫ్రెండ్స్, 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉప్పు కూడా వేస్తున్నా. మా అత్తయ్యకి మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, కానీ మా అత్తయ్య లేరు ఇప్పుడు. మామిడికాయ ఎక్కువ వేసుకునేవారు ఉన్నప్పుడు, అత్తయ్య ఉన్నప్పుడు. బాగుంటుంది కదా ఫ్రెండ్స్, పప్పులో ఇలా వేసి ఉడకబెట్టి తినేటప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా పుల్లగా ఉంది. ఫ్రెండ్స్, సగం వేసుకొని సగం ఉంచుకున్న. ఫ్రెండ్స్, ఇదే పుల్లగా అయింది. 5 నిమిషాల తర్వాత పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, అంతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేస్తాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇక్కడ పిల్లల కొరకు పని చెప్తున్నా. ఫ్రెండ్స్, మైక్ పెట్టుకుంటే వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఫ్రెండ్స్, మైక్ లేదు అంటే చిన్న ఛానల్ వాళ్ళు ఇప్పుడే మీరు చూస్తేనే గ్రోత్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, ఆదరించండి. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఆ వీడియోస్ ఫ్రెండ్స్ యథావిధిగా మా ఇంట్లో ఎలా ఉంటుందో అలానే సాదరిగా అది ఇది చేస్తలేను. ఫ్రెండ్స్, ఇలా ఉంటే అలా చూపిస్తున్నాను, అంతే. ఫ్రెండ్స్, తాలింపుకు ఇలా కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, ఎల్లిగడ్డ బాగా ఉంటుంది, అరోమా మంచిగా ఉంటుంది, నాకు ఇష్టం. ఇలా కడాయి పెట్టుకొని వేడి అయినాక 3 చెంచాలు నూనె పోసుకున్నా. ఫ్రెండ్స్, ఈ పప్పుకు 3 చెంచాలు అయితే సరిపోతుంది. దీంతో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుని, తక్కువ కావాలంటే తక్కువ వేసుకున్నాం, మీ ఇష్టం. అదే నేనైతే ఇంత వేస్తాను. పప్పుకు తాలింపు గింజలు ఎక్కువనే వేస్తాను. జీలకర్ర, ఆవాలు ఈ 2 మాత్రమే వాడతా. ఫ్రెండ్స్, నేను మినపప్పు అలాంటివి వాడను. అప్పంటి కింద వచ్చి బాగుండదు పప్పులు. పచ్చళ్ళకైతే బాగుంటుంది. ఎల్లిగడ్డ వేసుకున్నా. ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి, వేపాకు. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకొని, పలచగా కావాలంటే పలచగా చేసుకుని కొంచెం పలచగానే ఉండని ఫ్రెండ్స్, ఎందుకంటే పప్పు కదా, తొందరగా గట్టి పడుతుంది.
ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా సరిపోతుంది మాకు. ఇప్పుడు తాలింపు వేసుకుంటా. ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే సరిపోయింది. తాలింపు పెట్టుకున్నాక మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. అరమ్మ పోకుండా మంచిగా ఫ్లేవర్ గుంజుతుంది. తెలియని వాళ్ళకి చిట్కా ఫ్రెండ్స్. తాలింపు వేసేటప్పుడు దూరం ఉండి వేసుకోండి ఫ్రెండ్స్. ఎండాకాలం స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా చేశాను, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా ఎండాకాలం ఇలా చేసుకొని ఆరాలి తినండి ఫ్రెండ్స్. ఉన్నది ఒకటే జీవితం, అంతే కదా ఫ్రెండ్స్? కానీ మధ్యతరగతి వాళ్ళకు అన్నీ తినాలనే ఉండదు కదా ఫ్రెండ్స్. కొన్ని అవాయిడ్ చేసుకొని తింటుంటాం. ఉన్న దాంట్లో చదువుకొని తినాలి. కానీ కడుపు కొట్టుకోవద్దు ఫ్రెండ్స్. పిల్లలకు మంచి పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఎక్కువ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.